హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే పర్పస్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాము. సో జనరల్గా మనకు ఇంటర్వ్యూస్లో రిగ్రెషన్ టెస్టింగ్ గురించి అడుగుతారు. అలాగే మనకు ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో, అలాగే ఎవరైతే +2 కానీ +3 మీద ఎవరైతే ట్రై చేస్తున్నారో, సో తప్పకుండా మీకు ఇంటర్వ్యూస్లో రిగ్రెషన్ టెస్టింగ్ గురించి అడుగుతారండి. అలాగే రిగ్రెషన్ టెస్టింగ్ ఎందుకు పర్ఫామ్ చేస్తారు, ఎలా పర్ఫామ్ చేస్తారు అనే దాని మీద కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీకు రియల్ టైంలో రిగ్రెషన్ టెస్టింగ్ అనేది చాలా యూజ్ అయితే అవుతుంది. సో వీటి గురించి మనము పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ వీడియోస్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, అలాగే ఈ టాపిక్స్ కోసం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ మనము డెఫినేషన్ అయితే చూద్దాము. వాట్ ఈస్ రిగ్రెషన్ టెస్టింగ్? రిగ్రెషన్ టెస్టింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ దట్ ఎన్ష్యూర్ దట్ recent code changes have not affected the existing functionality of the software. It is a crucial part of the software development life cycle. సో ఇదండి మనకు సింపుల్గా డెఫినేషను. మీకు డెఫినేషన్ అడిగితే ఈ లైన్స్ ఏదైతే లైన్స్ ఉన్నాయో అవి చెప్తే సరిపోతుంది. అలాగే మనకు రిగ్రెషన్ టెస్టింగ్కి సంబంధించిన డయాగ్రామ్ కూడా ఉందండి. సో ఇందులో మనం చూసుకుంటే రీటెస్ట్ ఆలు, అలాగే రిగ్రెషన్ టెస్టింగ్ సెలెక్షను, ప్రయారిటైజేషన్ ఆఫ్ టెస్ట్ కేసెస్. సో ఇది జనరల్గా ఒక స్మాల్ డయాగ్రామ్ అనుకోండి. ఇంకా మీకు రియల్ టైంలో మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇందులో మీరు డెఫినేషన్ చూసుకున్నట్టయితే సింపుల్గా మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఏంటంటే మనకు రీసెంట్గా ఎలాంటి కోడ్ చేంజెస్ చేశారు, సో వీటి వల్ల మనకు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే ఫంక్షనాలిటీ ఎక్కడ బ్రేక్ అవుతుంది, అలాగే మన ఫ్యూచర్స్ బ్రేక్ అవుతాయా, మాడ్యూల్స్ బ్రేక్ అవుతాయా, అలాగే మనకు ఏమైనా అక్కడున్న ఏరియాస్ ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందా అనే దాని గురించి మనము ముందుగా అనాలిసిస్ చేయాలి. సో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే. సో ఏదైతే మీరు సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తున్నారో, టెస్ట్ చేస్తున్నారో, సో కొత్త ఫ్యూచర్ని యాడ్ చేసినా, ఏమైనా కొత్త ఫిక్సెస్ని ఏమైనా మెర్జ్ చేసినా, లేదా ఏమైనా కొత్త ఎన్హాన్స్మెంట్స్ కూడా యాడ్ చేసినా, మీ యొక్క ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ అనేది ఎప్పుడు బ్రేక్ అవ్వకూడదు. అంటే కొత్త చేంజెస్ వల్ల ఎగ్జిస్టింగ్ ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో అవి బ్రేక్ అవ్వకూడదు. అవన్నీ ప్రాపర్గా వర్క్ అయ్యే విధంగా మనం టెస్ట్ చేసే ప్రాసెస్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. సో వీటికి సంబంధించిన స్పెసిఫిక్ టెస్ట్ కేసెస్ని మనం రాసుకోవాలి. అంటే మనకు కొత్త ఫంక్షనాలిటీ ఏముంది, సో ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ఏముంది, సో ఈ కోడ్ని మనం వాళ్ళు మెర్జ్ చేసినప్పుడు ఇవి ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది అనేది చెప్పేసి మనం డెవలపర్స్తో డిస్కస్ అయితే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై ప్రయారిటీ ఇష్యూని వాళ్ళు ఫిక్స్ చేసి రేపు మేము డిప్లాయ్ చేస్తాము, మీరు టెస్ట్ చేయాలి అంటారు. సో మీరు ఏం చేయాలంటే ఆ ఇష్యూ ఏంటి, మీరు ఎక్కడెక్కడ కోడ్ చేంజెస్ చేస్తున్నారు, దీనివల్ల ఎక్కడ ఇంపాక్ట్ ఉంటుంది అనేది మీరు జస్ట్ వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారనుకోండి, వాటికి సంబంధించిన టెస్ట్ కేసెస్ని రాసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, కొత్త ఫ్యూచర్ని కానీ మాడ్యూల్ని కానీ యాడ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, సో ఈ మాడ్యూల్ వల్ల నా ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ఏమైనా బ్రేక్ అవుతుందా, లేదు కొత్త కోడ్ రాసి సపరేట్గా ఈ మాడ్యూల్కి ఎగ్జిస్టింగ్ మాడ్యూల్కి ఎలాంటి రిలేషన్ లేదు అన్నారనుకోండి, అప్పుడు మీరు ఓన్లీ న్యూ ఫ్యూచర్ టెస్ట్ చేసి బేసిక్ శానిటీ అనేది పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది జనరల్గా మనము ఒక సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ యొక్క రోల్ ఇది. తను ఈ విధంగా పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు పర్పస్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్ గురించి చూద్దాం. సో ఇందులో మనకు 3 కేటగిరీస్ అయితే అప్డేట్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి వెరిఫై బగ్ ఫిక్సెస్, ఎన్ష్యూర్ దట్ ఫిక్సెస్ ఫర్ reported bugs do not break existing functionality. Next, ensure stability, confirm that new features or changes do not introduce new issues into the existing code base. Maintain quality, help maintain the overall quality of the software by continuously testing it is a functionality. సో ఇది మనకు పర్పస్ ఏంటి, సో రిగ్రెషన్ టెస్టింగ్ చేయడానికి పర్పస్ ఏంటి, రీజన్ ఏంటి అనేది మనము ఈ పాయింట్ చూసుకున్నట్టయితే అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా చెప్పారు. సో బగ్ ఫిక్సెస్ మనం వెరిఫై చేసేటప్పుడు పర్టికులర్గా ఏదైతే బగ్ ఫిక్స్ చేశారో ఆ బగ్ని వెరిఫై చేయాలి ఫస్ట్ ప్రయారిటీ. అది ప్రాపర్గా వర్క్ అవుతుందంటే మనము ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ కానీ అదర్ కేసెస్ని కానీ మనం స్కిప్ చేయకూడదు. సో వాటికి సంబంధించిన రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా టెస్ట్ చేసి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా మనము అబ్జర్వ్ చేయాలి. అలాగే వాటికి సంబంధించిన టెస్ట్ కేసెస్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టెబిలిటీ.
సో మనకు న్యూ ఫ్యూచర్స్ కానీ ఏమైనా చేంజెస్ కానీ యాడ్ చేసినప్పుడు ఆ ఫ్యూచర్స్తో పాటు ఏవైతే ఓల్డ్ ఫ్యూచర్స్ ఉన్నాయో, ఓల్డ్ మాడ్యూల్స్ ఉన్నాయో అవి కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేదో కూడా మనము చెక్ చేయాలి. నెక్స్ట్ మనకు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో క్వాలిటీ అంటే ఏం లేదండి, సో ఏదైతే సాఫ్ట్వేర్ ఏదైతే కొత్త చేంజెస్ డిప్లాయ్ చేసినా, ఫ్యూచర్స్ యాడ్ చేసిన, ఎన్హాన్స్మెంట్స్ కానీ, బగ్స్ కానీ ఏం డిప్లాయ్ చేసినా కూడా మన యొక్క ఎంటైర్ కోడ్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేశారు, సో అందులో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో మీరు అన్నీ ప్రాపర్గానే టెస్ట్ చేసేసారనుకోండి, ఒకసారి మనము శానిటీ సూట్ని కానీ, అలాగే రిగ్రెషన్ కానీ, నెక్స్ట్ మనకు ఇంటిగ్రేషన్ టెస్ట్కి సంబంధించి కానీ ఇవన్నీ రన్ చేసినప్పుడు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ప్రాపర్గా వర్క్ అయిందనుకోండి, సో అది ఎంటైర్ అప్లికేషన్ స్టేబుల్గా ఉన్నట్టు. ఇంకోటి ఏంటంటే మనకు దీనివల్ల ఎలాంటి ఇష్యూస్ రావు, కస్టమర్ యూస్ చేసినా కూడా ఎలాంటి ఇష్యూస్ రావు అని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్గా ఒక మంచి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ని రిలీజ్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి మనకు. అంటే ఈ ఫేసెస్ మనకు శానిటీ కానీ, ఇంటిగ్రేషన్ కానీ, రిగ్రెషన్ కానీ, మనకు స్మోక్ టెస్టింగ్ చేస్తారు, యూనిట్ టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే అప్లికేషన్ అనేది స్టేబుల్గా ఉండాలి, అంటే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా, సో ప్రాపర్గా అంటే మంచిగా యూస్ చేసేటట్టుగా ఉండాలి. యూజబిలిటీ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కూడా మనము ఫేస్ చేయకుండా ఉండాలి. సో ఇవన్నీ మనకు స్కేలబిలిటీ ఇవన్నీ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే మనకు టెస్టింగ్లో చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటు మనకు రిగ్రెషన్ టెస్టింగ్ అనేది ఒక హార్ట్ అనుకోండి. ఎందుకంటే మనకు కొందరు జనరల్గా ఏం చేస్తారు, కొత్త ఫీచర్స్ వర్క్ అవుతున్నాయని చెప్పేసి స్కిప్ చేసేస్తారు. సో ఓల్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యూచర్స్ యూస్ చేస్తూ ఉంటారు. కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత అవి కూడా ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు కొత్తవి టెస్ట్ చేయరు, అంటే కొత్తవి యూస్ చేయరు. ప్రాపర్గా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఏవైతే యూజ్లో ఉన్నాయో అవన్నీ యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కొత్త న్యూ ఫ్యూచర్స్కి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి కేసులలో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ బ్రేక్ అయిందనుకోండి, సో అది చాలా లాస్ కదా. సో కాబట్టి కస్టమర్ ఆస్పెక్ట్లో మనము థింక్ చేయాలి. సో కస్టమర్ ఏ ఫేస్లో ఉన్నారు, సో ఏ ఫేస్కి వెళ్తారు, సో ఇలా వెళ్ళినప్పుడు తను ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయకూడదు అనుకుంటే మనము వాటికి సంబంధించిన టెస్ట్ కేసెస్ని రాసుకొని ప్రాపర్గా టెస్ట్ చేయాలి. సో ఇదండి జనరల్గా బేసిక్ లైక్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి కవర్ చేసాము. సో ఎందుకు పర్ఫామ్ చేస్తాము, దాని యొక్క రీజన్ ఏంటి, పర్పస్ అనేది కూడా మనము ఇందులో డిస్కస్ చేసాము. నెక్స్ట్ మనకు రిగ్రెషన్ టెస్టింగ్కి సంబంధించిన టైప్స్ ఏంటి, సో ఏ విధంగా పర్ఫామ్ చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి అనే దానికి సంబంధించిన టైప్స్ ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా మీకు టాపిక్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, అలాగే ఇంకేమైనా కొత్త టాపిక్స్ ఏమైనా కావాలన్నా జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో వాటి గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియోస్ అని ఇప్పుడు చేస్తున్నాను ప్రజెంట్ చాలామంది కామెంట్స్ చేసి అడిగారు, అందుకని వాళ్ళ కోసం కూడా చేస్తున్నాను. సో ఎందుకంటే మనం చేసే వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి. సో చాలామందికి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు, డౌట్స్ కోసం చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకని నేను అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, అవి కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.